సిద్ధపడడానికి, మీ సమస్యలు పరిష్కారం కావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మరి ఇక వచ్చే వారంలో నుండి మీరు సిద్ధపడడానికి పుస్తకాలు జాగ్రత్త పెట్టుకోవాలని వాక్యానికి ముందు మీకు తెలియచేస్తున్నాను. చదవబడినటువంటి వాక్యములో పరమగీతముల గ్రంథము దావీదు కుమారుడైన సొలొమోను వ్రాసినటువంటి గ్రంథం. ఈయన 3 గ్రంథాలు 3 పుస్తకాలు వ్రాసాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతముల గ్రంథం ఆయన వ్రాసినవే. సామెతలు యవన బిడ్డలు నడక క్రమపరచడానికి, ప్రసంగి మరి భూలోకంలో చాలామంది ఇది నాది అది నాది అని ధనాన్ని కౌగిలించుకొని దేవునికి దూరంగా ఉంటారు. వారికి ప్రసంగి ఏముంటుందంటే, భూమి కింద సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థము 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 అని ప్రసంగి చక్కగా బోధించుకుంటూ వస్తుంది. పరమగీతముల గ్రంథము ఆయన మహనీయుడు గనక దేవునితోటి పాపములో నుండి బయటకు వచ్చి సంఘానికిను ప్రభుల వారికి పొంతన చేసి, ప్రియురాలు అనే మాట చాలా ముచ్చటైన మాట. ఆ పిలుపులో ప్రియుడి కొరకు ప్రాణము పెట్టే త్యాగభరితమైన పిలుపు అది. ప్రియురాలు అనే మాట అది ప్రభుల వారు సంఘానికి, సంఘం నా ప్రియురాలు అనే మాటకు దానిని పోల్చబడి ఉన్నది. చాలామంది పరమగీతాలు చదివేటప్పుడు ప్రియురాలు ప్రియుడు అనేది భూలోక సంబంధమైన ప్రేమించుకునే వారి పిలుపునకు అన్వయించి ఉంది అని చాలామంది అనుకుంటారు. ఇది ఆ పిలుపుకు అన్వయించేది కాదు. ఇది అయ్యగారు పాడుతూ, వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఆదము అంటనీయా ఉన్నది, అంటూ అంటను చూన్నది. వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగనిచుచున్నది. తరగనీయా ఉన్నది. వరుడు వరుడను చున్నది. వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవుని పిల్లారా, ఇక్కడ నా ప్రియురాల, నిన్ను ఫరో యొక్క
రథాశ్వములతో పోల్చెదను, నిన్ను పోల్చెదను. ఈ మాట ఎందుకు ఆ మహాభక్తుడు సంఘాన్ని ఈ అశ్వములను పోలి ఆ పోలికలను సంఘానికి ఎందుకు తీశాడు అనేది మనము ఈరోజు నేర్చుకుందాం. దీనికి వివరణలోనికి వెళితే గ్రంథాలు చక్కగా త్వరగా తీస్తే మీకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 1వ అధ్యాయములో 16-17 వచనాల్లో ప్రపంచ దేశములో ఉన్న రాజులట చూస్తూ ఉండండి. అంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మీరు చూస్తూ ఉండండి. అక్కడ ప్రపంచ దేశంలో ఉన్న రాజులందరూ కూడా, ఎందుకంటే ఇదివరకు రాజులు రాజ్యం మీద జయించి రాజ్యాలను వశపరుచుకునేవారు యుద్ధాలతోటే. అప్పుడు నేర్పరగలిగినటువంటి గుర్రములు, అశ్వములు అనగా గుర్రములు, ఇవట ఈజిప్టు దేశములో అనగా ఐగుప్తు దేశం. ఆ గుర్రములు ప్రపంచ దేశములో ఉన్న రాజులందరూ వచ్చి కొనుకెళ్తూ ఉండేవారట. అంటే ఆ గుర్రాలు యుద్ధ నేర్పరగలిగినవి. ఆ రాజుకి విజయాన్ని ఇవ్వాలని ఈ గుర్రాలు ప్రాణమునకైనా తెగించి ముందుకు వెళ్ళేవి, కానీ వెనక్కి తిరిగేవి మాత్రము కాదు. అలాగున ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ సొలొమోను అక్కడ నుండి ఆ గుర్రాలు ఐగుప్తు దేశము నుండి కొనుక్కు తెచ్చుకున్నాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. వ్రాయబడి ఉందా? సొలొమోను ఆ గుర్రాల్లో ఉన్న లక్షణాన్ని చూచాడు. ఆయన వాటిలో ఉన్నటువంటి పౌరుషం, వాటిలో ఉన్నటువంటి సిద్ధపాటు, ఆ గుర్రములకున్న ఐక్యత. ఎందుకంటే 2 రథానికి కట్టినప్పుడు ఒకేసారి కాలు తీయాలి, కాలు వేయాలి. అంటే అవి ఐక్యత. కాలు తీసేటప్పుడు, కాలు వేసేటప్పుడు, ఆ పరుగు పెట్టేటప్పుడు చక్కగా 2 కలిసి ఐక్యత కలిగి ఆ రథమును ఆ రాజుకు విజయాన్ని ఇవ్వాలని యుద్ధ భూమిలోనికి ఐక్యత కలిగి పరుగు పెడతాయి. వాటి లక్షణాలన్నీ చూశాడు ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. మొదటి లక్షణం ఏంటంటే యుద్ధానికి ముందు చక్కగా సిద్ధపడేవట. ఈ గుర్రాలు యుద్ధానికి ముందు ఎలా ఉండేవి చెప్పండి? సిద్ధపడేవట. వాస్తవానికి క్రైస్తవులమైన మనము సిద్ధపాటు అనేది మొదట కావాలి. నువ్వు ప్రయాణానికి రేపు పెళ్ళికి ఎవరో చెప్పారు, నీ కార్డు ఇచ్చారు, ఫలానా టైంలో పెళ్ళి, మైక్లో చెప్తాడు అభిలాష్, ఫలానా చోటికి రండి యాను పెట్టారు అని. అప్పుడు మీరందరూ ఏం చేస్తారు? ఆ కేకేసినప్పుడే సిద్ధపడాలా, అంతకుముందు సిద్ధపడాలా? దేవుని పిల్లారా, మనస్సులో సిద్ధపాటు ఉంచుకోవాలి. ఆదివారం వస్తుందంటే సిద్ధపాటు ఎప్పుడు ఉండాలి? అమ్మో ఎంత చక్కగా పలుకుతున్నారు బంగారుతులు, ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు. గ్యాసకాలం దగ్గరికి వచ్చింది, మీరు ఎంత ధన్యులో, ఎండకు ముందే వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త సుమ, టైమే, దీవెన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మొదటిది సిద్ధపాటు. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? సిద్ధపాటు. ఇది ఫరో యొక్క రథాశ్వములకున్న లక్షణం సొలొమోను గమనించాడు కనుక మొదటిది సిద్ధపాటు కలిగినవి, రెండవది ఐక్యత కలిగినవి, మూడవది నాయకుని కొరకు ప్రాణం పెట్టేవి. ఈ 3 లక్షణాలు చెప్పేసి
ఎందుకంటే శిల్వ ధ్యాన శ్రమల కాలం అన్వయించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. సరే, ముందు దీని చరిత్ర తెలుసుకుందాం. సొలొమోను ఎందుకు సంఘాన్ని నా ప్రియురాలా నిన్ను ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోలుస్తాను అంటే దాని పోలిక ఫరో యొక్క రథ అశ్వములతోటి, ఎందుకంటే ఆయన ఇవన్నీ ఆ లక్షణాలు తెలుసుకున్నాడు కనుకనే అలా అన్నాడు. సరే, అలా ఎందుకు అన్నాడు అది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. మోషే అనే నాయకుడిని పంపించి దేవుడు సృష్టి ద్వారా 10 తెగుళ్లను రప్పించి ఒక అద్భుతకరమైన ప్రయాణమును సిద్ధపరిచి నిర్గమకాండం 13వ అధ్యాయంలో వారు చుట్టుదారియగు ఎర్ర సముద్రం గుండగా ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణములో దేవుడే మేఘములో ఉండి పగలు నీడగాను రాత్రి వెలుగుగాను వారిని నడిపించడానికి దేవుడు ఒక ప్రయాణాన్ని ఎంపిక చేశాడు. వీరు సముద్రము అడ్డు లేకుండానే దేవుడు ప్రయాణం తీసుకెళ్తాడు. కానీ సముద్ర మార్గము అడ్డు అనే దారి గుండగా ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? ఇదొక ప్రశ్న. ఒక్కొక్కసారి మనం ఇక్కడ ఈ మాటను మీకు చెప్పాలి, వాక్యంలో నేర్చుకుందాం. దేవుని పిల్లారా, మీరు నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను, ఇశ్రాయేలు యుద్ధ సన్నిధులై ఐగుప్తులను వచ్చారు. రైట్, అక్కడ ఆపండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రయాణంలో ఏ దారి? అది లైన్ దారా చుట్టు దారా? అది చుట్టూ దారి. దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. ఎందుకంటే మన ఉద్దేశాలు ఏవో, ఇలా వెళ్తే గమ్మున ఎక్కిపోతాం, ఇలా ఎక్కితే గమ్మున వెళ్ళిపోతాం. మనం ఈ లోకంలో ఎంచుకునే మార్గాలు ఎన్నో ఉంటాయి. మానవ తలంపులు ఏంటంటే అవలేలగా అవతలికి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకున్నంత సాధ్యంగా మన జీవిత ప్రయాణము దేవుని చేతుల్లో ఉంది. నువ్వు అనుకునేది వేరు, నీ పట్ల దేవునికున్న ఉద్దేశము వేరు. ఇప్పుడు దేవుడు ఏంటంటే ఆయన ఆలోచనకర్త. తన మీద ఆనుకుని వెళ్ళేటప్పుడు అది ఎడారి కావచ్చు, అది అరణ్యము కావచ్చు, అది చుట్టుదారి కావచ్చు, అది ఎదురుగా సముద్రము కావచ్చు, వెనుక శత్రువు కావచ్చు. దేవునితో గల ప్రయాణం, దేవుని చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఇది దేవునితో గల ప్రయాణం. దేవుడు ఒక మర్మము యోగి. మన పట్ల చేయబోయే కారమును నీకు చెప్పడు. ఆయన నువ్వు ఊహించని రీతిగానే దేవుడు నిన్ను ఆవల వడ్డీకి దాటిచ్చేస్తాడు. కానీ నీ శ్రమకు ముగింపు నీకు భయపెట్టే సమస్యను ఎదురుగా పెట్టే నీ సమస్యకు ముగింపు అక్కడ దాన్ని వేరు లేకుండా పేరు లేకుండా తీసేస్తాడు. మనం అనుకుంటాం, అమ్మో అమ్మో నేను దేవుడు తోడుగా ఉన్నాడు అనుకున్నాము, నేను దేవుడితో నడుచుకుంటూ వచ్చాను. మాట్లాడకండి, మీరు అటు ఇటు చూస్తారేంటి? సరిగ్గానండి. దేవుడితో నేను దేవుడిని నమ్ముకున్నాను, తీసుకొచ్చి ఈ చుట్టూరు తిప్పి ఈ సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడా? ఒక్కొక్కసారి మనకి అంటే సముద్రం అనేది సముద్రం అనకండి, మనం ఈ లోకము ఒక సముద్రం, దీనిలో మన ప్రయాణం. దీన్ని దాటేటప్పుడు మానవ జీవిత మనుగడ ప్రయాణములో ఎన్నో అగాధాలు, ఎన్నో ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇలాగున వారి ప్రయాణాన్ని ఎర్ర సముద్రము గుండగా వెళుతున్నప్పుడు ఈ 14వ అధ్యాయంలో వచ్చేసరికి ప్రయాణం కొనసాగుతుంది.
ఈ ప్రయాణంలో దేవుడు ఏం చేశాడంటే ఫరోకి ఒక ఆలోచన పుట్టించాడు. ఇది ఐగుప్తు దేశ ప్రధానికి ఇది సమయము, నువ్వు వెళ్ళు, ఇప్పుడు దొరికేస్తారు ఇశ్రాయేలీలు, నువ్వు వాళ్ళని వెనక్కి తీసుకురా, నీ కూలి పని చేసేది వాళ్ళే, ఇక వాళ్ళు దాటిపోతే నీ దేశంలో లేబర్ పని చేసేవాళ్ళు లేరు, నీ దేశంలో వనరులన్నీ పంటలన్నీ కూడా వెనుకబడిపోతాయి. ఏదో ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు. ఆ ప్రయాణం చేస్తూ ఉండగా ఫరో 14వ అధ్యాయము 6వ వచనం నుండి 600 రథాలతోటి యోధులతోటి బయలుదేరి, చూడండి, రథానికి 2 గుర్రాలు అనుకుందాం. 600 రథాలకి ఎన్ని గుర్రాలు ఉన్నట్టు? 1200 గుర్రాలు. వాస్తవానికి అధిపతులు అంటే ఫరో దేశ ప్రధాని, మంత్రులు, మొత్తం ప్రభుత్వం అంతా కదిలిందంతే. ఈజిప్టు ప్రభుత్వం అంతా కదిలింది. యోధులైన వారు రథాల మీద ఉన్నారు, రథాలు వారి వెంబడించాయి. సరే, 600 రథాలంటే దాదాపు 1200 గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఫరో యొక్క రథాశ్వములు. అశ్వమనగా గుర్రము అని అర్థం. చూడండి, అక్కడ జరిగినటువంటి చరిత్ర, ఈవల నుండి ఆవలికి దాటాలి. పడవ లేదు, దోణి లేదు, దాటడానికి ఏమీ లేదు. కానీ దేవుడు అగాధములో నుండి అవలీలగా దాటించగలడు. క్రైస్తవుని ప్రయాణము, బైబిల్ పట్టుకున్న వాని ప్రతి ఒక్కని ప్రయాణము అగాధములో నుండి అవతలకి దాటాలి అని బైబిల్ చెప్తున్న మాట ఇది. ఆ మాటకి అర్థం ఏంటంటే, నేను గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిన నా దేవుడు నా చెయ్య పట్టుకున్నాడు అని కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తాం. వీరు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే చేయి చాపాడు. 6 నెలలు అయింది. 6 నెలన దాదాపు వారి లెక్క 24 లక్షల మంది అని ఒక చరిత్రకారుడు చెప్పడం జరిగింది. అది రాత్రికాల ప్రయాణం. సాగుతుంది. వారు పాటలు పాడుకుంటా వెళ్ళిపోతున్నారు. చూడండి, ఫరో రథాలతోటి 600 మంది యోధులతోటి 600 రథములతోటి 1200 గుర్రాలతోటి సముద్రములోనికి దిగారు. దేవుని పిల్లారా, ఇశ్రాయేలీల ప్రజలు నడిచే దారిది. ఆ దారి గుండగా మొదట దేశ ప్రధాని అయినటువంటి ఫరో మొదటి రథం మీద ఉన్నాడు. వెనుక రథాలు వెంబడిస్తూ ఉన్నాయి. చూడండి, వీటి సిద్ధపాటట వారు నడుస్తూ ఉంటే, వారు పాటలు పాడుతూ ఉంటే, ఈ గుర్రాలట నా నాయకునికి విజయం ఇవ్వాలి. వీటిలో ఉన్న సిద్ధపాటు. దేవుని పిల్లలారా, సిద్ధపాటు అంటే ఒకవేళ అది దేవాలయము కాదు సుమా, అది అనుకూలమైనటువంటి వాతావరణము కాదది. సముద్రం, నీరు పాయ ఇచ్చాడు దేవుడు. 6 నెలలు అయినది. కానీ వీటి సిద్ధపాటు ఎలా ఉందో తెలుసా? మేఘములో ఉన్న దేవుడిని చూస్తూ ఉన్నాయి గుర్రాలు. వాటి సిద్ధపాటు, ఆ ప్రయాణంలో వాటి సిద్ధపాటు ఆగలేదు. నాయకునికి విజయం ఇవ్వాలి. దేవుని పిల్లలారా,
వీటిలో ఉన్న సిద్ధపాటు ఎలాంటిదంటే, ఒక్కొక్కసారి మనకి ఒక సమస్య వస్తుంది, పెద్ద సమస్య వస్తుంది. అప్పటి వరకు మనం ప్రార్థన చేయము, వాక్యం చదవము, గుడికి వెళ్ళం, బద్ధకంగా ఉంటాం, మర్చిపోతాం. శ్రమ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరలా జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో, నేను అనుక్షణము సాయంత్రం పొద్దున్నే ప్రార్థన చేసుకుని గుడికి వెళ్ళేవాళ్ళం, ఈ మధ్యన ఎందుకు నేను మందమైపోయాను, దేవా నేను పాపిని నాయన, ఇలాగ నేను ఏడుస్తూ ఉంటాను. సమస్య వచ్చినప్పుడు నీ సిద్ధపాటు ఎలా ఉండాలి? ఫరో యొక్క రథాశ్వముల యొక్క సిద్ధపాటు ఏమిటంటే, విజయం ఇవ్వాలి నాయకునికి. ఆ సిద్ధపాటులోనే వెళుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఏబుగారి భార్య సంగతి, ఏబుగారి సంగతి మనకు తెలుసు. మొదటి అధ్యాయం 10వ వచనంలో ఇవి చుట్టూరు కంచె ఉన్నట్టు. తర్వాత 2వ అధ్యాయము 10వ వచనంకి వచ్చేసరికి ఏబుగారి భార్య ఏబుగారిని దూషించినట్లు మనము చూస్తాం. ఏమని అంటుందంటే, అక్కడ ఇన్ని శ్రమలు పంపించాడు మన దేవుడు, ఇన్ని శ్రమలు పంపించాడు దేవుడు, ఇంకా దేవుడు మనకి ఏం న్యాయం చేశాడు? ఇచ్చినట్టు ఇచ్చి అంతా తీసేసుకున్నాడు అని ఏమంటుందంటే, దేవుణ్ణి దూషించి అలా కాదు. ఎవరిని దూషించాలి చెప్పండి? దేవుని పిల్లలు, ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే సిద్ధపాటు అనే కాడికి వద్దాం. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఎలా ఉండాలంటే, శ్రమల కాలంలో ఏసువేళ ఉండాలి. అదే అశ్వాలంటే ఏంటి? వచ్చేటప్పుడు ఎలా రావాలి? గుర్రాల వలె రావాలి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే, గాడిదల వలె బరువు మోసుకుని వెళ్ళాలి. ఏంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదము చక్కగా మోసుకుని వెళ్ళాలి. దేవుని పిల్లారా, ఒక్కొక్కరు సిద్ధపాటు చూడండి. ఇక్కడ అసలు శ్రమలు ఎవరికి వస్తాయిరా? శ్రమలు ఎవరికి వస్తాయో బైబిల్ బాగా చదివితే మనలను మనం దూషించుకోము. ఏమండి? మనలను మనం దూషించుకోము. చాలామంది ఏమనుకుంటామంటే, నేను క్రమంగా గుడికి వెళ్తున్నాను, క్రమంగా ఆరాధనకి వెళ్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, నేను ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకసారి శ్రమలు ఎవరికి వస్తాయో మీకు చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చదవండి. సరిగ్గా నిదానంగా చదవాలి. ప్రభు చేయు శిక్షను తృణీకరించుకోము. చూడండి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఏంటంటే, ఎవరినంట? దేవుడు ప్రేమించిన వారిని. అండ్ ప్రేమించిన వారిని శిక్షించవచ్చా? దేవుని పిల్లారా, ఇదిగో ఇక్కడే మనము ఒక్కొక్కసారి నిలబడలేక, ఎందుకంటే శిక్షకు దేవుని ప్రేమకు పోరాటం. అక్కడ దేవుని ప్రేమకు శిక్షకు పోరాటం. శిక్ష అనగా నీ శత్రువు. దేవుడు నిన్ను ఆయన సంకనెత్తుకొని సన్నిధిని నేర్పించాడు. ఇప్పుడు దీనితో యుద్ధము చేయగలిగినటువంటి నేర్పరితనం ఉండాలి. అంతేనే కానీ దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నన్ను శ్రమల పాలు చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట మాత్రం మనము అనకూడదు. ప్రభు వేసిన శిక్షను మనం ఏం చేయకూడదు చెప్పండి? తృణీకరించకూడదు. ఫరో రథాశ్వం అంటే ఏంటో తెలుసా? అవి యుద్ధ భూమిలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు రథాలు సరదా కట్టరయ్యి. ఎక్కడ కడతారయ్యి? యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు. యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు ఏముండాలి చెప్పండి? సిద్ధపాటు. ఏబుగారట సన్నిధిలో ఉండి పరలోకములో ఉన్న ప్రభు యొక్క దానాగారములో ఉన్నటువంటి తన ఆశీర్వాదమును పీరుస్తున్నాడట. ఆహా, దేవుడు నాకు కష్టకాలము వెనుక పంటకాలము వస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను ఏబు గ్రంథంలోకి వచ్చాను. చూడండి, ఏబు గ్రంథము 39వ అధ్యాయము
25వ వచనాన్ని చదవండి. ఆ, 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 ఆ. చాలండి దేవుని పిల్లారా. గుర్రాలట ఇప్పుడు పరో రథాశ్వముని ప్రార్థనా పరుని పోల్చారు అక్కడ. వినండి, అక్కడ అంటే సంఘాన్ని పోల్చి ప్రార్థనా పరులకు వచ్చే శ్రమలను పోల్చి ఏబు గారి జీవితమును ఇక్కడ 38వ అధ్యాయములో ఒక చరిత్ర చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే సృష్టిని గురించి బోధిస్తాడు. 39వ అధ్యాయంకి వచ్చి దేవుడు సుడిగాల్లో నుండి మాట్లాడుతున్నాడు ఏబు గారితో. ఏమని మాట్లాడుతున్నాడంటే, అరణ్యములో లేడి పిల్లలు సూలి కట్టుట ఈను కాలమున అవి ఎంత శ్రమ పడతాయి, వాటికి తెలియకుండానే పిల్లలకి దెబ్బలు తగులుతాయనట. అవి వీను కాలమున ఎత్తుగా ఉన్నవి కూడా పడుకుని ఆ నొప్పులు ఓర్చుకుంటూ పిల్లలని వీనుతాయి. వాటికి ఎవరు నేను కాదా అని అరణ్య జంతువులను చూపించుకుంటూ వచ్చాడు 39వ అధ్యాయంలో. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. చూపించుకుంటూ వచ్చాడు, అరణ్య జంతువులను చూపించుకుంటూ. అలాగనే నీటిలో ఉన్నటువంటి నీటి గుర్రమును కూడా చూపించుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్క ప్రార్థనా పరుడు ఎలా ఉండాలి అంటే అశ్వము వలె ఉండాలి. అశ్వమంట యుద్ధ వాసన పీల్చుకుంటూ పరిగెడుతుందట. ఏ వాసన పీల్చుకుంటూ? యుద్ధ వాసన. బాకానాదము ఓదగానే యుద్ధం మనకి ముందుంది, ఆ యుద్ధములో విజయము మంది. చూడండి, యుద్ధ వాసన సంతోషముతో పీల్చుకుంటూ పరుగులెడతాయట. ఆహాహా, ఆహా నాకు విజయం ఉందా? ఆహాహానే ఉందా? శ్రమ వచ్చినప్పుడు మనము అయ్యగారండి నేను గుడికి రాలేను కానీ నా కొరకు మరి ఎంత దూరం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి అయితేనో. ఇది పరమ వైద్యుని యొక్క హాస్పిటల్. మీకంటే ఎక్కువ మాకు ఎన్నో ముళ్ళు ఉంటాయి. మేము ఆరోగ్యవంతులు ఏమీ కావు. దేవుని పనిలో నిలబడితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడంతే. నీ రోగాలకి ఇదే పరమ వైద్యం. పరమ వైద్యం ఇదే. సరే, ఆ సబ్జెక్ట్ అది కాదు. దేవుని పిల్లారా, యుద్ధ భూమిలో కాలు పెట్టేటప్పుడు బాకానాదము ఊదగానే ఆ వాసన కనిపెట్టుకుంటట గుర్రములట నా నాయకునికి విజయమనివ్వాలి. వాసన పిలుచుకుంటూ వెళతాయట. ఏ వాసన? యుద్ధ వాసన. దేవుని పిల్లారా, ఇప్పుడు యేసుప్రభుల వారు శిలువ ధ్యాన శ్రమల కాలంలో మనము శిలువను గురించి పశ్చాత్తాపంతో పరితాపంతో కన్నీరు కార్చుకుంటూ ప్రారంభిస్తాం. బుధవారం రోజున తగ్గించుకుంటూ, అలాగనే శ్రమల కాలం ఒక్కొక్కటి సబ్జెక్ట్ తీసుకుంటూ చక్కగా వేదనతోటి క్రమముగా పనిచేసుకుంటూ వెళుతూ ఉంటాం. శ్రమల కాల వాసన, దానికి ఏమంటామంటే శ్రమల కాలం. ఎవరికి శ్రమల కాలం? పౌలు గారు అంటాడు, క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించాలి. సరే, ఏది ఏమైనా ఆయన శ్రమలను మనము ధ్యానం చేసుకుంటే మన శ్రమలకు విడుదల. ఇప్పుడు మీరు అయ్యగారు పాడుతూ ఒక పాట, శ్రమలు మనకి ఉపకారము చేస్తాయి, వాటిలో మనము యుద్ధ భూమిలో కాలు పెడుతున్నాము. యుద్ధ భూమిలో ఎలా ఉండాలంటే చక్కగా యుద్ధం అన్నాడు ఏబు గారితోటి. సుడిగాల్లో ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళావు. ఇక 39వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తున్నాడు చరిత్ర.
చూడండి, బాకానాదము ఊదినప్పుడు అశ్వములు ఆహా ఆహా అని యుద్ధ భూమిలో పరుగులెత్తినట్లు శ్రమల మీద మనము పరుగులెత్తాలి అని. అందుకే ఒక దైవజనుడు పాడుతూ ఏమంటాడంటే, నేనేల భయపాడవలెనో, నేనేల చింతించవలెనో, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. కానా నేనేల భయపడవలెను, నేనేల చింతించవలెను, నాలోనున్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తము, నాలోనున్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తము, నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యముగా, నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యముగా. కానా నేనేల భయపడవలెను. చాలు. దేవుని పిల్లారా, అక్కడ కిందకి ఆ పాటలో ఏముంటుందంటే, సమయం లేదు కనుక, బ్రతికిన చేప నీటి ప్రవాహానికి ఏం చేస్తుంది? అది ఎదురుగా వెళుతుంది. చచ్చిన చేప నీటి ప్రవాహానికి ఏం చేస్తుంది? కొట్టుకుపోద్ది. ఆ పాటలోనూ అది రాస్తుంది అక్కడ. చూడండి, ప్రవాహము వచ్చినప్పుడు చేప ఎందుకు ఎదురు వెళ్తుంది? చెప్పండి, ఎందుకు ఎదురు వెళ్తుంది? పురుషులైన వారు చెప్పాలి. ప్రవాహానికి చేపకి ఎందుకు నీటి దగ్గరకి ఎదురు వెళుతుంది? దేవుని పిల్లారా, ఎందుకు వెళుతుందంటే, దీనికి దాని చరిత్ర ఏమని చెప్తుందంటే, దానికి తెలియకుండానే దాని పైన ఒక రకమైనటువంటి దుర్గంధము పైన ఉంటుంది. ఆ ప్రవాహం వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే చక్కగా ఎగురుతూ కింద పడుతుంది, ఎగురుతూ కింద పడుతుంది. అప్పుడు దాని శరీరం అంతా కడగబడుతుంది. సంతోషం, ఆనందం, గంతులు వేస్తుంది నీటి ప్రవాహానికి. ఏంటిది? బ్రతికున్న చేప. అలాగనే మనమట క్రైస్తవులమైన మనము ఆరాధన అనగానే నీటి ప్రవాహమును ఎత్తుక్కుంటూ చేప అక్కడికి వచ్చినట్లుగా మనం ఎక్కడికి రావాలి? ఆరాధన అనే ప్రవాహము దగ్గరికి రావాలి. ఇప్పుడు కోనేట్లోను, బెతస్తా కోనేట్లోను మనము గొర్రెల దొడ్డి ద్వారమని యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ 5 మండపాలు ఉన్నాయని, రోగులు గుంపులు గుంపులుగా వస్తారని, దేవదూత వచ్చి నీరు కదిలించబడినప్పుడు అని ఉంది అక్కడ. బైబిల్ బైబిల్లో శిలా చూస్తామని ఇంకా చూడు 5వ అధ్యాయం. దేవదూత వచ్చి నీళ్ళు ఏం చేద్దాం చెప్పండి? కదిలించబడినప్పుడు. దయచేసానండి, అసలు నీళ్లు కదలడానికి రోగికి సంబంధం ఏంటి అక్కడ? వినండి, అది ఆరాధనా స్థలం. నీళ్లు కదిలించబడినప్పుడు మొదట ఎట్టి వ్యాధి గలవాడు దిగినా అంతే స్వస్థత. అంటే నీ జీవితంలో ఇది ఒక కోనేరు, ఇది ఒక కోనేరు. వాక్యమనే నీటి ద్వారా నీవు నీటి ప్రవాహమునికి ఎదిరి చేప ఎలా సంతోషముగా వెళుతుందో అలాగున ఆ వాక్యములో నువ్వు గంతులు వేసి ఆహా
నిజముగా దేవుడు ఆనాడు కాదు, ఇప్పుడు నన్ను బాగు చేయడానికి దిగవచ్చాడు. అంతే. అలాగ ఎవరైతే వాక్యాన్ని వింటారో, లోకాసు వార్త 6వ అధ్యాయము 17 నుండి 19 వచ్చిన వరకు ఉంటుంది. ఆయన బోధ వినుచున్న వారి మీదకట వాక్యములో నుండి ప్రభావము వెడలి రోగులను స్వస్థపరిచెను. సరే, ఇప్పుడు నేను పక్కకు వస్తున్నా, అంటే వాక్యంలో పక్కకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వాక్యంలో చూడండి. ఈ పరో రథ అశ్వము, పరో రథాలను తోలుతూ ఎదురున్నాడు. పరో ఎదుట గుర్రం పరోదే. నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనం దగ్గరకు వచ్చాయి. అక్కడ దేవుడు అడ్డుకుంటున్నాడు. ఆవుల ఒడ్డుకి వెళ్ళకూడదు, వీడు చచ్చిపోవాలి, వాడితో పాటు గుర్రాలు చనిపోవాలి. దేవుని శక్తి రథముల యొక్క చక్రములను పీకేస్తున్నాయి. దేవదూతలు వచ్చి వీరట కష్టపడి తోలుతున్నారట. వేటిని? గుర్రాలని. అంటే కష్టపడి తోలుతామంటే ఏంటి? వాటికి ఎంత బాగుతున్నారో, ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో. ఈ గుర్రాలంట దేవుని వైపు చూస్తున్నాయట. పరిపించాడా? దేవుని వైపు ఎదర పరో, మొట్టమొదటి పరోయే చూశాడు. ఎవరిని? ఈ 25వ వచనంలో ఈ రథాలు వేకోజామని ఉంది అక్కడ. వేకోజామని ఉంది అక్కడ. దేవుడు మేఘములో కనబడుతున్నాడు. ఏంటి ఈ పరిస్థితి? నా రథములు, నా గుర్రములంటే సామాన్యమా? ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినవి. అసలు ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది అని పైన ఇలా చూశాడు. అప్పుడు కనపడుతున్నాడు, యెహోవా వారి పక్షము నుండి మనతో యుద్ధం చేస్తున్నాడు. దేవుని పిల్లారా, ఈ గుర్రములట ఆ నాయకుని యొక్క దెబ్బలను సహించుకుంటూ దేవుని వైపు చూస్తున్నాయట. ఎందుకో తెలుసా? వారి కొరకు ప్రాణం పెట్టడానికి, నమ్ముకున్న నాయకుని కొరకు ఇవి ప్రాణము పెట్టడానికి సిద్ధపడి పని. వాటి సిద్ధపాటు చూడండి. ప్రాణము పెట్టడానికి చూడండి. ఇశ్రాయేలీలు ఆవల ఒడ్డుకి వెళ్ళగానే మోషే ఇలా చాచినప్పుడు ఆ నీరు ఇలా కలిసిపోయింది. ఫరో మొదలుకొని రథ అశ్వములు కూడా ఆ నీటిలో శేషపు గుండ్లు వలె మునిగిపోయారు అన్నది. చూడండి, ఈ చరిత్రను కనుక్కోవడానికి బైబిల్ అన్వేషకులు సైన్స్ ద్వారా ఎర్ర సముద్ర పాయను కనుక్కున్నారు. గుర్రము యొక్క ఎముకలు, ఆనాటి కాల రథ చక్రాలు, ఆనాటి కాల కొంతమంది మనుషుల యొక్క సముద్రంలో ఎముకలు తీసుకొని వచ్చి మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు అది ఈజిప్ట్ దేశంలో ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారు. బైబిల్ చరిత్ర అంతా వాస్తవం. అయితే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, రేపు మన మీదకి సంఘహింస కాలము రాబోతుంది. వినండి, నా ప్రియురాల ప్రదో యొక్క రథాసును పోల్చేదామంటే, ఇప్పుడు పరో కొరకు గుర్రాలు ఏం చేసింది చెప్పండి? ప్రాణాలు పెట్టేసింది. అండ్ మీ కుపులంగా ఇంక మీ చరిత్ర కొంచెం అర్థమైన చెప్పేసి ముగిస్తాను. నిరో చక్రవర్తి జన్మకాలమున రోమ్ నగరంలో ఒక చాటింపేశాడు. ఏమని చాటింపేశాడంటే, క్రైస్తవులు విరోధీడు, భయంకరమైన శత్రువు. ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తున్నాడు. క్రైస్తవుల్ని, సంఘాలని పాడు చేసేస్తున్నాడు. అవసరమైతే తల్లిని కూడా చంపేశాడు. ఇటు భయంకరమైనటువంటి క్రూరుడు నిరో చక్రవర్తి. ఒక రోజున జన్మకాలంలో ఆ రోజు పుట్టిన వేడుక చేసుకోవడానికి రోము నగరం అంతా చాటించాడు. ఫలానా స్టేడియం, ఫలానా రోజు నేను పుట్టిన రోజున ఆ స్థలంలో నా జన్మదిన వేడుక జరుగుతుంది. ఆ స్టేడియంలోనట వేల కొలది స్తంభాలు పాతించాడట. వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది, ఏంటి స్తంభాలు ఎలాగ పాతిస్తున్నాడని. సరే అయిపోయింది. మళ్ళీ అక్కడ సాటింపేశాడంట మొత్తం రోమ్ నగరం అంతా. నా జన్మదిన వేడుకకు కరెంటు ఉండదు,
క్రైస్తవులే దీపాలు అన్నాడట. అది కూడా ఆశ్చర్యం వేసింది. సరే, ఆశ్చర్యం వేసి చూస్తున్నారు ఆ జన్మదిన వేడుక ఎలా ఉంటుందో చూద్దాం. రానే వచ్చింది ఆ రోజు. చాటించారట, నిరో చక్రవర్తి యొక్క వివరణ అంతా కూడా చాటించారు. క్రైస్తవులైన వారు ఈ రాత్రి కాలము మీరు దీపాలు అవ్వాలి. మీ కొరకు స్టేడియంలో స్తంభాలు పాతున్నాయి. ఒక్కొక్క క్రైస్తవుడు వెళ్ళి స్తంభాల దగ్గర నిలబడాలి. మీరు స్తంభాలకి కట్టివేయబడతారు. మైనపు వెంట్రులతో మిమ్మల్ని చుట్టేస్తాడు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క డబ్బా మంచు నూనె తిరగవేయబడుతుంది. మీకు నిప్పి పెడతాడు. కాగడాల వలె వెలగాలి మీరు అని చాటింపేయటం జరిగింది. వారట 2 రోజుల ముందుగానే సిద్ధపడిపోతున్నారట. ఏమని? నేను వెళ్ళి ఈ వరుసలో నిలబడాలి, నేను వెళ్ళి ఈ స్తంభం దగ్గర నిలబడాలి. దేవుని పిల్లారా, ప్రభువు కొరకు వారు ప్రాణం పెట్టడానికి చూడండి ఎంత త్యాగం చేస్తున్నారో. నేను ఈ వరుసలో నిలబడాలి, నేను ఈ స్తంభం దగ్గర నిలబడాలి. రానే వచ్చిందంటే రోజు. నిరో చక్రవర్తట క్రైస్తవులు భయపడతారనుకున్నారట. వారు ఆనందముతో సంతోషముతో వచ్చి మనిషికి ఒక స్తంభము దగ్గర నిలబడితేనట స్తంభాలు సాలలేదట. వాడు నిలబెట్టిన స్తంభాలు సాలలేదట. ఆశ్చర్యపోతున్నాడు రాజు. సింహాసనం మీద అనేక మంది ప్రపంచ రాజులు వచ్చారు. ఇంకా అనేక మంది నిలబడిపోయారట. స్తంభాలు చాలక మైనపు వెంట్రులతో చుట్టించారు. మైనపు వెంట్రులతో స్తంభాలకి కట్టివేశారు. ఒక్కొక్కరి దగ్గర మంచి నూనె డబ్బా తిరగవేశారు, నిప్పి పెట్టారు. వెలుగుతున్నారట జ్యోతుల వలె. వీరందరూ ఏకకంఠముతో ప్రభువా నీ దగ్గరికి మేము వచ్చేస్తున్నాం. హతసాక్షుల గుంపు. దేవుని పిల్లలారా, చూడండి, ఫరో కొరకు ప్రాణము పెట్టిన రథస్వాములు ఎర్ర సముద్రములో ఎందుకు పరమగీతముల గ్రంథములో దీనికి పోల్చబడి ఉంది అంటే, నేటి కాలము అలాంటి హింసకాలం మన ముందు వెళ్ళిపోయింది, ఇంకా రాబోతుంది. రాకడ కాలములో క్రైస్తవుని చంపే కాలము రాబోతుందని. నీవలా నిలబెడతావా? అందుకే ఒక దైవజనుడు పాడుతూ, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగ
చూడండి, ఈ రోజున నీ కొరకు ఒక ఆయన, సర్వలోకము కొరకు ఒక ఆయన ప్రాణం పెట్టాడు. 2024 సంవత్సరములకు ముందు యెరూషలేములో కల్వరి కొండ మీద ఆయన సర్వలోకమును రక్షించుకున్నాడు. నరకమనే రెండో మరణమనే ముళ్ళును విరిచి మృత్యుంజయుడు వెళ్ళిపోయి తిరిగి రానై ఉన్నాడు. ఇప్పుడు మనము ఒక అంశంలోనికి వచ్చాం. ఎలా అంటే, నేను ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తానని ఆయన చెప్పాడు. తన నాయకునికి విజయమునివ్వడానికి ఎర్ర సముద్రములో ప్రాణం పెట్టాయి ఫరో యొక్క గుర్రములు. రేపు సిలువ వేయబడిన యేసును గురించి ప్రకటించినటువంటి 12 మంది శిష్యులను, అలాగనే అనేక మందిని ఆనాటి కాలములో హతసాక్షులైపోయారు. వారు కూడా ఫరో యొక్క రథాశ్వములే. నేటి కాలములో సంఘహింస కాలము రాబోతుంది. కానీ మనము బ్రతికిన చనిపోయిన ప్రభు వారమే. నీ ఎదుట ఏది నిలవబడదు. కనుక ఒక్కటి నీ మనసులో ఉంచుకో. ఒరిజినల్ క్రైస్తవుడు చేయవలసిన త్యాగం ఏంటో తెలుసా? శ్రమల యందు ఓర్పు కలిగి, ప్రార్థనల యందు పట్టుదల కలిగి, నిరీక్షణ గల వారి మనము ఏం చేయాలి చెప్పండి? సాగిపోవాలి. కనుక సిలువ ధ్యాన శ్రమల కాలాల్లో మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఫరో యొక్క రథాశ్వముల వలె సిద్ధపడాలి. ఎలా ఉండాలి మరొకసారి చెప్పండి? ఫరో యొక్క రథాశ్వముల వలె సిద్ధపడాలి. అంతే. మీ ఎదుట ఏది నిలవదో. దేవుడి మాటలను దీవించును గాక. దయగలిగిన మా తండ్రి, నీ దయగల నామమునకు నమస్కారములు. విత్తబడిన మాటలు సాతాను ఎత్తుకుని పోకుండగా బిడ్డల హృదయాలలో పదిలపరచుము. నా ప్రియురాలా అనే మాట అది ప్రాణముతో ఏకమైన మాట. నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తాను. అవును ప్రభా, ఈ సిలువ నాథుని యొక్క నీడన మేము ఒక్కొక్కరు అశ్వములవై క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించాలి. ప్రతి ఒక్కరిని సీజన్, నా పని కాలము వచ్చింది, తొలకరి వాన కొరకు వ్యవసాయకుడు ఎదురు చూచినట్లుగా నేను నా పని, నా పంట, ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి నాయనా రానున్న వచ్చే వారములో సిద్ధపాటు బిడ్డలు ప్రతి ఒక్కరికి దయచేయం. యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.